హాయ్ అండి. వెల్కమ్ టు గణితింటి రుచులు. యాక్చువల్‌గా ఈరోజు రెసిపీ వచ్చేసి సంతోష్ మన సబ్స్క్రైబరు సంతోష్ అడిగారనమాట, ఆంటీ ఎగ్ బిర్యానీ చేయండి అని. సో సంతోష్, నీకోసమే ఇది రెసిపీ చేసి చూపిస్తున్నాను, ఓకేనా? దీనికి నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసేసి కడిగేసి ఉంచాను. ఇది ఒక గ్లాసు. 4 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నిమ్మ చెక్క ఒకటి తీసుకున్నాను. ఒక టమాటా, పెద్దది ఒక టమాటా, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ సన్నగా తరిగి పెట్టిన ఆనియన్, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు తీసుకున్నాను కొంచెం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ప్యాన్ స్టవ్ మీద నేను ఇది కుక్కర్లోనే వేసేస్తున్నాను. కుక్కర్ పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుని ముందు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టాను. ఇక్కడ ఇందులో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అవి. ఇందులోనే నేను కొద్దిగా ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి ఎగ్స్ ఇలా కొంచెం సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. వీటైన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదు, ఊరికి కొద్దిగా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి ఇది ఎగ్ బాగుంటుంది తినడానికి. ఇలా ఊరికి ఒక 1 మినిట్ ఇలా కొంచెంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి ప్లేట్లోకి తీసేస్తాను. మళ్ళీ ఇవి ఫ్రై అయినాయి కాబట్టి మళ్ళీ కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకుని, మొత్తానికి ఆయిల్ వేసుకోవాలి, ఇది సరిపోదు. ఒక స్పూన్ వేస్తాను, ఒక స్పూన్ ఆయిల్. వేసిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఇవి సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. దీనికి ఆనియన్నే టేస్ట్, దీనికి ఎగ్ బిర్యానీకి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఆనియన్. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి బాగా. ఆనియన్ హాఫ్ వరకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, కొంచెం చిన్న దాల్చిన చెక్క, ఒక కొంచెం అనాస పువ్వు ఒకటి, ఒక 4-5 లవంగాలు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోయింది. అదే మనం లావుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవ్వదు ఆనియన్. ఇది కొంచెం ఈ స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో టమాటా కూడా వేసేస్తున్నాను, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, వేసి ఇది బాగా ఫ్రై చేస్తాను. టమాటా మనకి మెత్తగా టమాటా ఫ్రై అవుతుంది కదా, ఇందులోనే మనం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి కొంచెం.
ఇందులోనే మనం పసుపు, సాల్ట్ అవి వేసేసుకుంటే కారం టేస్ట్కి తగ్గట్టు ఇది కూడా మగ్గిపోతుంది త్వరగా. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పసుపు వేస్తాను. ఇందాక కొంచెం వేసుకున్నాం కాబట్టి ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక పావు స్పూన్ వేస్తాను. సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను. సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను. ఫుల్గా వేయట్లేదు, కొంచెం తగ్గించండి. కారం ఉంది, ఇది కారం. అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేస్తాను. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఇందాక లవంగాలు అవి వేసాం కదా, హాఫ్ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇది ధనియాలు జీలకర్ర, ధనియాలు రెండు కలిపి వేసిన పొడి అనమాట. ఇది ఒక హాఫ్ స్పూన్ వేసాను. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత మగ్గిపోయింది టమాటా మొత్తం పేస్ట్ లాగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పెరుగు తీసుకున్నాం కదా, ఫుల్గా తీసుకోలేదు నేను, హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది తీసుకుని ఇందులో వేస్తాను, కలిపేసుకోండి. మనకి పెరుగు వేసుకుంటే ఏంటంటే గ్రేవీలా వస్తుంది, ఇది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చు. రైస్ వేసేసుకుని వాటర్ పోసేసుకో. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి కాదు, నార్మల్ రైస్, మనం డైలీ యూజ్ చేసే నార్మల్ రైస్. ఇక్కడ నేను ఒక్క స్పూను కసూరి మేతి వేస్తున్నాను. ఇది ఆప్షన్, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మనకి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇలాగా రైస్ వేసేసుకోవచ్చు. రైస్ 1 కప్ తీసుకుని, 1 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ గ్లాస్ తోటి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసెస్ పోసాను. అదే మనకి బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ పోసుకోవాలి. నార్మల్ రైసే కాబట్టి నేను 2 గ్లాసెస్ పోసాను. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకున్నాం. అలాగే ఈ ఎగ్స్ కూడా వేసేసి అప్పుడు మూత పెట్టేస్తాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు చూద్దాం. మనకి చూసారా, రెడీ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. ఒకసారి ఇలాగా మనం కింద నుంచి కొంచెం పైకి అది ఇలా కలిపేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేస్తాను. మనకి పొడి పొడిలాడుతూ వచ్చేసింది రైసు. ఇలా పైనుంచి ఇలాగా కలిపేసుకోవడమే, మొత్తం ఇలాగా కలిపేస్తాను. వాటర్ మనం కరెక్ట్గా పోసుకుంటే మనకి రైస్ బాగా వస్తుంది అన్నమాట. కరెక్ట్గా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది, బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా. ఇంతేనండి, మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను కుక్కర్లో చేశాను కాబట్టి అసలు ఫాస్ట్గా అయిపోయింది, ఒక 10 మినిట్స్లో అయిపోయింది నాకు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.